దేవుడు తన పిల్లల్ని ఎటువంటి స్థితిలోనైనా విడిచిపెట్టాడు. ఒక కష్టం తెచ్చైనా తన కాడికి నడిపించుకుంటాడు, ఒక అవసరత తెచ్చైనా నడిపించుకుంటాడు, ఒక ఇబ్బంది తెచ్చైనా నడిపించుకుంటాడు. దేవుని కృపయే నిన్ను రక్షించింది, దేవుని కృపయే నిన్ను నిలబెట్టింది. ఈ స్థలంలో మమ్మల్ని నిలబెట్టింది కూడా దేవుని కృపయే. ఒకప్పుడు మేము భక్తి పరులం కాదు. నా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది, అది కృప ద్వారా వచ్చింది. ఆ కృప ద్వారా మా నాన్న రక్షించింది. ఆ కృపనే మమ్మల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టింది. మానవ జీవితంలో కష్టాలు రావడం అనేది దేవుని కృప. ఆ కష్టము రాకపోతే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. ఆ కష్టము రాకపోతే దేవుని తెలుసుకోలేవు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్న పోవాల, జబ్బన్న రావాలి. ఈ రెండు లేకపోతే మనిషి వినలేని జీవితంలో. డబ్బైనా పోతే మనుషులు దేవుడు తెలుస్తాడు, జబ్బన రావాల దేవుడు తెలియాలంటే. ఈ జీవితంలో నువ్వు అనుభవించే ప్రతి కష్టము కృప ద్వారా నీకు వచ్చినదే, కృప ద్వారా నీకు నడిపించబడిందే. నీకు అన్ని బాగుంటే దేవుని లెక్కేదాం. మీరైనా మేమైనా మానవ స్వభావం అంతే, శరీర స్వభావం అంతే. అన్ని బాగున్నప్పుడు ఏ వ్యక్తికి దేవుడు అక్కర్లే. రోగం వచ్చినప్పుడు వైద్యుడు కావాలా కదా? ఆరోగ్యం బాగుండడానికి వైద్యుడు అవసరమా అమ్మ? అవసరంలా. రోగం వచ్చినప్పుడు ఒక వ్యక్తికి దేవుడు కావాలి, వైద్యుడు కావాలి. పరమ వైద్యుడైన దేవుడిని స్వస్థపరచాలంటే ఆయన కృప ద్వారానే నీవు బాగుపడాలి, ఆయన కనికరమ ద్వారానే బాగుపడాలి. అపరాధాలు పాపాలు మనిషిని ఏం చేసినాయంట? చంపేసినాయి. పాపం చేసే వ్యక్తి దేవుని దృష్టిలో ఏమైపోయినట్టంట? చచ్చిపోయి